Next one, if z1 is equal to 2 minus 3i, z1 అనే కాంప్లెక్స్ నెంబర్ ఇలా ఇచ్చారు and the roots of the equation z cube plus b z square plus c z plus d is equal to 0 are I z1 bar, then b plus c plus d ఈ వాల్యూ అడుగుతున్నారు వాళ్ళు. సో మరి ఇక్కడ ఈ ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇదొక మోనిక్ పాలినామియల్, హైయెస్ట్ పవర్ పక్కన కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ 1. సో లీడింగ్ కోఎఫిషియంట్ 1 ఉందండి, ఇది ఒక మోనిక్ పాలినామియల్. సో మోనిక్ పాలినామియల్ దీనికి మనకి డిగ్రీ 3 కాబట్టి 3 రూట్స్ ఉంటాయి. ఆ 3 రూట్స్ని వాళ్ళు ఈ విధంగా డిఫైన్ చేశారు, I z1 బార్ అని చెప్పేసి. సో మరి మనం ముందుగా S1 అనే దాన్ని మనం తీసుకున్నట్లయితే మనం ఈ వాల్యూ కనుక్కోవాలి, b ప్లస్ e ప్లస్ d ఈ కోఎఫిషియంట్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అనేది. సో S1 అంటే సమ్ ఆఫ్ ది రూట్స్, మన రూట్స్ అన్నిటిని మనం ప్లస్ చేసుకోవాలి. సో S1 అంటే మన రూట్స్ ఏంటివి, I z1 బార్. సో I అంటే IA, z1 అంటే 2 minus 3i, z1 బార్ అంటే దీని కాంజుగేట్ 2 plus 3i. సో S1 అంటే సమ్ ఆఫ్ ది రూట్స్. ఓకే, సో సమ్ ఆఫ్ ది రూట్స్ మోనిక్ పాలినామియల్ అంటే ఫార్ములా ఏంటి, మైనస్ p1, దట్ మీన్స్ మైనస్ p1 అంటే ఇక్కడ ఇది b. ఓకే, సో ప్లస్ 3i మైనస్ 3i క్యాన్సిల్, 2 + 2 4 + i అంటే b ఈజ్ ఈక్వల్ టు ఆ మైనస్ ఇటు తీసుకున్నట్లయితే -4 - i. ఓకే, అట్లా వచ్చేస్తుంది b వాల్యూ. అట్లానే S2 తీసుకుంటే మనకి S2 అంటే ఏం తీసుకుంటాం మనం, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ టేకెన్ 2 at a time. ఓకే, ఒకేసారి రెండు రూట్స్ తీసుకొని మనం మల్టిప్లై చేసి యాడ్ చేస్తాము. అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ టేకెన్ 2 at a time. ఇది S2. దీని ఫార్ములా వచ్చేసి P2 అనమాట. ఇక్కడ P2 అంటే సో Cl. ఓకే, సో మరి ఇక్కడ ఆల్ఫా బీటా గామా అంటే ఇది ఆల్ఫా బీటా గామా. సో ఆల్ఫా అంటే I ఇంటూ బీటా అంటే 2 minus 3i z1 అది, ప్లస్ బీటా అంటే మళ్ళీ 2 minus 3i, గామా అంటే z1 బార్ అంటే దీని కాంజుగేట్ అంటే 2 plus 3i, ప్లస్ గామా అంటే వన్స్ అగైన్ 2 plus 3i ఇంటూ ఆల్ఫా అంటే I. సో ఇది సి వాల్యూగా మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో మనం మల్టిప్లై చేసుకుందాం, 2i మైనస్ 3i² అంటే -1 అంటే మైనస్ ప్లస్ అవుతుంది, 2i + 3 ఇది a + ib ఇంటూ a - ib అంటే a² + b². సో a² అంటే 2² అంటే 4, b² అంటే 3² 9, 4 + 9 13. సో ఇక్కడ మళ్ళీ 2 ఇంటూ i 2i, 3i² i ఇంటూ i² i² అంటే -1, 3 - 1 -3 c. ఇక్కడ కూడా మనం +3 -3 అనేది మనకు క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా సి వాల్యూ వచ్చేసి 13 + 4i. సో సి వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ S3 తీసుకున్నట్లయితే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, S3 అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా, S1 అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. సో ఇక్కడ ఆల్ఫా అంటే I, బీటా అంటే 2 minus 3i z1 అది, గామా అంటే z1 బార్ దట్ మీన్స్ 2 plus 3i. దీని ఫార్ములా -p3 అంటే -p3 ప్లస్లో ఇక్కడ ఏముంది, d ఉంది. ఓకే, సో మరి 3 ఇంటూ చేస్తే ఏమొస్తుంది, I ఇంటూ ఇప్పుడే మనం చూసాము a - ib ఇంటూ a + ib, a - ib ఇంటూ a + ib అంటే a² + b², 2² + 3² 13 వచ్చేస్తుంది. సో 13 ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు -d అంటే ఫైనల్గా d ఈజ్ ఈక్వల్ టు -13i. దేర్ఫోర్ b + c + d. సో b అంటే -4 - i, c అంటే 13 + 4i, d అంటే -13i. ఓకే, సో ఈ మొత్తం కూడా ముందుగా రియల్ పార్ట్ మనం చూసినట్లయితే 13 - 4 9 వస్తుంది. నెక్స్ట్ ఇమాజినరీ చూసినట్లయితే -i - 13i -14i, 4i - 14i అంటే -10i.
So 9 minus 10i is the correct option. That means option C is the right answer. Okay, thank you.